గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. కరెంట్ ఏదైతే వాళ్ళు మనకు సర్జరీ టైం అని చెప్పిండ్రో, ఇప్పుడు బాబు హోల్ 6 mm నుంచి వెళ్ళి 2 mm 4 mm దాకా వచ్చింది. ఓకే, ఇక సర్జరీ చేయాలి అని చెప్పిండ్రు వాళ్ళు. సర్జరీ చేశారు. అమ్మా, వాళ్ళు సర్జరీ అని చెప్పినాక మాకు అప్పటికే పెండింగ్ 3 lakhs 4 lakhs ఉండే. కట్టాల్సింది ఇంకా 4 lakhs ఉంది. ఓకే, సర్జరీకి 2.5 lakhs వితౌట్ ఫార్మసీ. ఫార్మసీ ఏమి ఇంక్లూడెడ్ లేదు. ఓకే, ఇంకా ఏమంటారు, మనకు వేరే ఛార్జెస్ ఏమి ఇంక్లూడెడ్ లేవు. ఓన్లీ ఆ హార్ట్లో ఏదైతే హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి వాళ్ళు డివైస్ వేస్తారంట. ఆ డివైస్ ఛార్జెస్ ఓన్లీ 2.5 lakhs. ఇంకా 4 lakhs ఏమో ఉన్నాయి. 6.5 lakhs ఏమో ఉండే అప్పటికి. ఓకే, కట్టాల్సిన 6.5 అయిపోయింది. ఫార్మసీ లేకుండా హాస్పిటల్ ఇంకా డివైస్ 2.5 ఇంకా 4 lakhs ఇవి కలిపి 6.5 దాకా అట్లా ఉన్నాయి. ఆ టైంకి నా దగ్గర డబ్బులు లేవు కరెక్ట్ టైంకి. నేనేమో మస్తు పరేషాన్ అవుతున్నా, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి మనం అర్జెంట్గా చేపియాలి. సో వాళ్ళు అట్లా చేపియమన్నారు. మరి ఏం చేద్దామని చెప్పేసి మస్తు బాధపడ్డా. ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదు. అంటే ఫ్రెండ్స్ చేస్తారు కావచ్చు హెల్ప్, కానీ ఇంత హెల్ప్ చేసేంత కూడా లేదు సిచ్యువేషన్. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు యూట్యూబరు, ఇన్స్టా ప్రమోషన్స్ చేస్తారు, ఇలా డబ్బులు అడిగే అంత అవసరం వచ్చిందా అనే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా. యాక్చువల్లీ నేను ప్రమోషన్ చేస్తున్నాం కదా, ఈ మధ్యలో ఏమైందంటే మనకు చాలా మంది వచ్చేసిండ్రు ఇన్ఫ్లుయెన్స్లోకి. ఓకే, చాలా మంది వచ్చేసిండ్రు. ఇంకా ప్రమోషన్స్ కూడా ఈ మధ్యలో అంత రావట్లేదు, డౌన్ అయిపోయింది. చాలా మటు డౌన్ అయిపోయింది. నార్మల్గా డెలివరీ అంటే ఒక 2 lakhs వరకు మనం సేవ్ చేసుకుని పెట్టుకుంటాం సేవింగ్స్. అంతకంటే మించి మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎంత పెద్దగా అవుతుంది ఇవన్నీ అయితే అని చెప్పేసి అలా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని చెప్పేసి నేను కొంచెమే అట్లా పెట్టుకొని ఉండే. సో ప్రమోషన్స్ ఏవేవే అయితే ఉంటాయో మనకు, ఎందుకంటే కార్ కూడా ఒకటి యాక్సిడెంట్ అయి ఉండే, దానికి కూడా పెట్టినా, ఇది కూడా పెట్టినా. 3.5 lakhs దాకా ఉన్న సేవింగ్స్ అవి అటే పోయినాయి. మిగతా ఇవి ఉన్నాయి. సో ఇందులోకి వెళ్ళి ఉన్న అవి కూడా అయిపోయినాయి. సో అట్లా నేను మొత్తం ఖాళీ అయిపోయినా. ఓకే, సో అట్లా ఖాళీ అయిపోయాక ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదు. వీడియో చేద్దామన్నా నాకు భయం, ఎందుకంటే ఇంత పేరు సంపాదించుకున్నాం, అది కూడా ఒక రకంగా అడుక్కోవడమే యాక్చువల్లీ. అంటే మన సిచ్యువేషన్స్కి ఇక నాకు చాలా బాధ వేసింది అప్పుడు. అంటే నేను ఇప్పుడు ఇంత పేరు సంపాదించుకుని కూడా చాలా మందికి చాలా, అంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేదు కావచ్చు, కానీ చాలా మందికి హెల్ప్ చేసిన. అందరికీ నేను చాలా మంది హెల్ప్ చేసిన, కానీ కరెక్ట్ టైంకి నేను ఒకళ్ళు ముంగట ఇట్లా అడుగుతాను ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ. ఆ టైంకి నా బాబు గురించి నేను అంతగానం చేసుకుంటాను ఎప్పుడు అనుకోలేదు. అయ్యో, ఇట్స్ ఓకే అండి, అంటే అవసరానికే కదా. అంటే నాకు ఒక రిగ్రెట్ అన్నమాట అది. అంటే నా బాబుకి ఎప్పటికి కూడా లైఫ్లో అట్లనే ఉండిపోతుంది. అంటే నేను కాపాడలేకపోయినా, వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేక నేను చేసుకోలే అనే సిచ్యువేషన్ వచ్చింది. పర్లేదు, మీరు ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా, ఆ హెల్పే మీకు ఇలా తిరిగి వచ్చింది అనుకోండి, అంతే. అవసరమైనప్పుడు మీరు ఎవరికో చేశారు, ఇక్కడ మీకు అవసరమైనప్పుడు ఇచ్చారు, అంతే. అక్కడ మస్తు బాధేసింది, మస్తు నేను ఏడిసిన, ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అడగడానికి కూడా మనసు వచ్చి ఉండదు కదా అంత ఈజీగా. అది అంటే ఆత్మగౌరవంతో పెరుగుతున్న మనుషులం కదా, అంత ఈజీగా. ఇప్పటి వరకు ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోలే. నేను సోలోగానే వీడియో క్రియేటింగ్ ఏది ఉన్నా కానీ క్రియేషన్ సోలోగానే స్టార్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఒక టీం వర్క్ ఎట్లుంటుంది, మనకు ఎట్లా చూస్తారు అవన్నీ నేను చూసిన. నేను ఈ జర్నీలో చాలా ఎప్పటి నుంచో ఉన్నా, ఈ మధ్యలో ఫేమస్ అయినా కావచ్చు, కానీ ఈ జర్నీలో ఆల్మోస్ట్గా 7-8 years అవుతుంది నేను వచ్చి. ఓకే, తర్వాత హెల్ప్ గురించి నాకు దగ్గరైన ఫ్రెండ్ ఉన్నాడు, ఫంకీ జోన్ అని చెప్పేసి, అభిప్రభ అని చెప్పేసి, రామ్ వెంట్రీ అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కాల్ చేసిన, మామ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఏం చేద్దామంటే, వీడియో కొట్టు మామ ఏం కాదు అన్నాడు. కొడదాం మామ వీడియో, ఏం కాదు
నువ్వు మైండ్లో ఏం పెట్టుకోకు, ఇక మనకు దేవుడే సాయం చేస్తున్నాడు అనుకున్నా నేను. ఇది ఒక రూట్ అనుకున్నా, ఓకే. వేరే ఆప్షన్ అయితే లేదు నా దగ్గర. మ్మ్. ఇది ఒక రూట్, దేవుడే మనకు ఒక రూట్ చూపిస్తున్నాడు, మనం వెళ్ళిపోదాం అనుకున్నా. అట్లా అనుకున్న తర్వాత మన వాళ్ళు కాల్ చేస్తే, ఈరోజు కాల్ చేసిన, రేపు వచ్చిండ్రు. ఓకే. రేపే వచ్చి మనకు వీడియో చేసి సాయంత్రం అప్లోడ్ చేసిండ్రు. లేదు, సెకండ్ డే అప్లోడ్ చేసిండ్రు. ఓకే. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిండ్రు. అంతకుముందు నాకు ఎవరు లేరు, ఇక నేను ఒక్కనే ఉన్నా అక్కడ. నేను ఒక్కనే అయిపోయినా మామ, మొత్తానికి అసలు ఎవరు లేరు నాకు, చెప్పుకోనికి లేరు, బాధ కూడా చెప్పుకోనికి ఎవరు లేరు మామ అనుకుంటే చెప్పుకుంటున్నా. అట్లా ఎందుకు టెన్షన్ పడుతున్నాం మామ, మేము లేమా అని చెప్పేసి దగ్గర తీసుకున్నారు. వాళ్ళతో కలిసి కూడా మస్తు ఏడ్చిన. ఓకే. వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు ఇక ఏడుపు వస్తుంది, అంతగానో బాధ ఉన్నది. సో వాళ్ళు వచ్చి ఒక వీడియో కొట్టి సెకండ్ డే అప్లోడ్ చేసిండ్రు. వాళ్ళు అప్లోడ్ చేసినాక నాకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినాయి. ఒక 100 ట్రాన్సాక్షన్ దాకా వచ్చి స్కానర్ పని చేయడం ఆగిపోద్ది. ఎస్, మీరు వేరే అకౌంట్ ఉండాలి దానికి వేరే కదా. account ఉండాలి. ఆ ట్రాన్సాక్షన్ ఆగిపోయినాక ఇప్పటిదాకా అయితే ఎంత ఎడిచినో దానికంటే ఇంకా డబల్ ఎడిచిన నేను. ఇంకా బాధపడ్డా, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇది అయ్యింది, తర్వాత ఇది అయింది, ఇట్లా ప్రయత్నించినా కానీ ఇట్లా అయింది. దీని ద్వారా అయినా మనం తీసుకుందామంటే ఆ సిచ్యువేషన్కి అది కూడా క్రాస్ అయ్యింది, మనకు రివర్స్ అయిపోయింది. అది రివర్స్ అయిపోయిన తర్వాత దీనికంటే డబ్బులు బాధపడ్డా, ఫుల్ ఏడ్చినా, ఏం చేయాలి ఇంకా అర్థం కాలే. మామ ఎట్లా అంటే వాళ్ళు ఒక ఐడియా చెప్పిండ్రు. ఏం లేదు మామ, నువ్వు వచ్చిన వాళ్ళు అన్ని ఫెయిల్డ్ పేమెంట్స్కి ఒక నంబర్ కానీ స్కానర్ కానీ వేరేది పంపిస్తుండ్రు. వాళ్ళని అట్లా పంపించిన. చాలామంది అట్లా స్టార్ట్ చేసింది ఇంకా కుట్టడం. సో డబ్బులు వస్తున్నాయి, డబ్బులు రావడం స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత సెకండ్ డే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళని వీళ్ళని, సో అక్కడ నుండి అడగడం స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ని అడిగిన. సోషల్ వర్కర్స్ ఉంటారు కదా, హైదరాబాద్లో ఉండే సోషల్ వర్కర్లు ఉన్నారు చాలా మంది, అంటే పేర్లు అవసరం లేదు కానీ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అన్న ఇట్లా ప్రాబ్లం అన్నా, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్నే, నాకు ఇట్లా ఫాలోవర్స్ ఉన్నారన్న, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందన్న అని చెప్పిన. నీకు అడ్రస్ ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారు వాళ్ళు. అయ్యో, హెల్ప్ చేయకుండా నీకు ఈ అడ్రస్ ఎవరు ఇచ్చారు అని చెప్పి అడిగినారు. వాళ్ళన్నా అడిగితే, అన్న మరి నేను ఇలాంటి సిచ్యువేషన్, నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, మీరు కూడా ఇదే ఫీల్డ్ కదన్నా అని చెప్పి అడిగితే, లేదు అట్లేం లేదు, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్, అన్న కూడా ఇక్కడ లేడు, బయటికి వెళ్ళిండు, అది ఇది అని చెప్పి అక్కడ ఉన్న ఆఫీస్లో ఉండే వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు చెప్పినాక ఇంకా అక్కడ నుండి బయలుదేరి ఇట్లనే ఒక 3-4 ప్లేసెస్లో తిరిగిన. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్సేనా? అంటే సోషల్ వర్కర్స్ ఉంటారు చూడండి, అదేలేండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర అడిగిన, ఎవరు హెల్ప్ చేయా అని చెప్పేసిండ్రు ఓపెన్గా. ఏదైనా ఉంటే వీడియో చేద్దాం, వీడియోలో ఒక ఆయన కలిసిన, ఆయన హెల్ప్ చేస్తా అన్నాడు, కానీ నువ్వు ఏడవాలి, వీడియోలో నువ్వు ఏడవాలి, నీ వైఫ్ ఏడవాలి, అది ఇదంటే నాకు ఎందుకో అది ఖరీదు అనిపించింది. ఏదైనా ఉంటే ఎమోషనల్గా నాకు రావాలి, అంత నేను చేయలేను, అంత యాక్టింగ్ నాకు రాదు కూడా అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేసిన డైరెక్ట్ ఇక్కడికి. ఇప్పుడు ఏది ఉన్నా నాకు తెలిసిన వాళ్ళను, ఇక ఫ్రెండ్స్లను అందరినీ కాంటాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన. అందులో నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చింది ఎస్ఆర్ టీంలో శ్రీప్రభ అని ఉంటాడు ఆ అన్న, ఇంకా నాగ్ పవర్ స్టార్ అని చెప్పేసి ఉంటాడు, నా ఫ్రెండ్, దగ్గర ఫ్రెండ్. ఇంకా వాళ్ళ టీంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు హెల్ప్ చేయడం కాకుండా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా హెల్ప్ చేయించారు. హెల్ప్ చేయించిండ్రు. సో వాళ్ళు అట్లా హెల్ప్ చేయించినాక ఎవరైతే చిన్న క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు ఎవరికి నేను ఎప్పుడు చెప్పలేదు ఇట్లా వీడియో చేయండి వాళ్ళని, ఎప్పుడు నేను వాళ్ళ అకౌంట్స్ కూడా నేను చూడలేదు. వాళ్ళందరూ ఆటోమేటిక్గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళందరికీ ఇది వేరే స్కానర్, ఈ స్కానర్ కాదు, ఈ స్కానర్ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసిన. సో ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, మన సిరి రావులచారి అని చెప్పేసి, బంజార్ పిల్ల అని చెప్పేసి, ఇంకా మోయిన్స్ లైఫ్ స్టైల్, ఇంకా అద్నాన్ ఫుడీ, ఎజాజ్ అజ్మల్, ఇట్లా ఇంకా చాలా మంది వచ్చిండ్రు. కొందరు పేర్లు అయితే గుర్తులేవు. డీజే కార్తిక్ స్మైలీ అన్న, ఇంకా మిస్టర్ అజయ్ అఫీషియల్ అని చెప్పేసి, ఇట్లా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చిండే మా దగ్గరికి.
సో వీళ్ళందరూ వచ్చి అక్కడ నుండి నాకు వీడియోస్ చేయడం ఒకరు దాని తర్వాత ఒకరు డైలీ పర్ డేకి. అంటే ఆ రోజు మొత్తం ఎట్లా అంటే నేను ఒక ట్రెండ్లో అయిపోయినా. వాట్సాప్ స్టేటస్లో కూడా నేను ఇట్లా ఆన్ చేసుకొని చూస్తూ ఉంటే కంప్లీట్ నా స్టేటస్, ఓకే. ప్రతి ఒక్కరు నా స్టేటస్ పెడుతున్నారు. అయితే మనకు ఎవరైతే మన ఎనిమీస్ ఉంటారో ఓకే. సో వాళ్ళు కూడా స్టేటస్ పెట్టాను అప్పుడు. అది చూసి నేను కూడా షాక్ అయిపోయాను, అరే వీళ్ళు పెట్టడం ఏంది. సో దాని తర్వాత స్టేటస్ పెట్టిండ్రు, మనీ కూడా కలెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అట్లా స్టార్ట్ అయ్యి 3-4 డేస్ ఏమో అయింది. అంటే నాకు ఆ స్కానర్ పనిచేస్తే మాత్రం చాలా డబ్బులు వచ్చేవి. ఓకే. నాకు అనుకున్న పేమెంట్ రీచ్ అయ్యేది. ఓకే. ఇంకా నేను వేరే వాళ్ళకి ఎవరికి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, చేద్దాం అని చెప్పి. కానీ మనకు సిచ్యువేషన్కి రివర్స్ అయింది, అది కరెక్ట్ టైం రివర్స్ అయిందని చెప్పేసి వీళ్ళని తీసుకున్నా. ఒక పేరు మర్చిపోయినా. ఓకే. అజర్ అని చెప్పేసి వరంగల్ డైరీస్, ఓకే. చాలా పెద్ద ఛానల్ మన హైదరాబాద్కి మన డెక్కని హిందీ కామెడీ వీడియోస్ చేస్తారు. అదేలే. అన్న చాలా పెద్ద యూట్యూబర్. చిన్నప్పటి నుంచి అన్నని చూసుకుంటూ పెరిగినాం మేము. అన్న దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి, ఓకే, నువ్వేం టెన్షన్ పడకు, మేము ఉన్నాం నీతోని, నీకు ఏదైనా అవసరం ఉన్నా, మీ ఇంట్లో వాళ్ళకి అవసరం ఉన్నా, నా ఇల్లు ఇక్కడ, నా అడ్రస్ ఇక్కడ అని చెప్పేసి, నీకు ఏం అవసరం ఉన్నా నా దగ్గర రావచ్చు అని చెప్పేసి కొన్ని ఖర్చులకు ఇచ్చి వీడియో చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చిండు. నైస్ కదా, వెరీ గుడ్. అన్న వచ్చి చెప్పినాక ఎందుకో నాకు అంటే ఆల్మోస్ట్ అప్పటికి 20 days ఏమో అయిపోయినాయి దగ్గర. సో అన్నకు నేను ఏం చెప్పలేదు, కంప్లీట్ స్టోరీ, జస్ట్ ఇక్కడ జరిగింది ఇది అన్నా అని చెప్పిన. చెప్తే అన్న ఏమంటుండంటే, చూడు సిద్దిక్, మనకు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అయితే కామన్. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఏదో రీజన్ అయ్యి ఉండొచ్చు. కరెంట్లీ నువ్వు ఈ హాస్పిటల్ ఉండడానికి దేవుడు ఏదో ఇక్కడ ఏదో నువ్వు ఇంటికి వెళ్తావు, అక్కడ ఏదో పెద్దగా జరిగేది కావచ్చు, నీకు ఇక్కడ పెట్టి సేఫ్ ఉంచిండు అని చెప్పేసి అలా చెప్పిండు. అలా చెప్తే అది కూడా నాకు ఎందుకు దేవుడే చెప్పిస్తున్నాడు అన్నట్టు అనిపించింది. సో అక్కడ ఇంకా ధైర్యం వచ్చింది నాకు, కొంచెం ధైర్యం పెంచారు ఆయన. దాని తర్వాత అందరు ప్రేయర్ చేస్తున్నారు. నెల్లూరు నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు, నఫీసా అని చెప్పేసి. ఆ అమ్మాయి ఫోన్ చేసి నార్మల్గా ఏ హాస్పిటల్, ఎక్కడ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పటికి నేను అందరికి చెప్పి బెజార్ అయిపోయినా అసలు. ఆమె నాకు కాల్ చేసి అడుగుతుంది, ఏ హాస్పిటల్, ఎక్కడ, ఏం ప్రాబ్లం, ఏదైనా ఉంటే చెప్పండి, అది నేను కూడా అపోలో రీచ్లో చేస్తా, ఇక్కడ కూడా రావచ్చు, అది ఇది అని చెప్తున్నది. ఆ మాటలలోనే ఆమె ఏం చెప్పిందంటే, నేను మీ గురించి మాకు నమాజ్ అనేది 5 times కాకుండా ఇంకా నైట్ టైంలో ఒకసారి చదువుతాం అన్నమాట. చాలా స్పెషల్ అయిన నమాజ్, అంటే మన నిద్రని సాక్రిఫైస్ చేసి చదివే నమాజ్. అన్నా నేను మీ గురించి ఆ నమాజ్ చదువుతున్నా అని చెప్పింది. ఆమె అట్లా చెప్పినాక ఇక నేను ఆపుకోలేకపోయినా, అప్పటికి ఏడవడం స్టార్ట్ చేసిన. నాకు ఇక కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను ఆమెకి. తర్వాత ఆమె ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీకి ఇచ్చింది. అన్న మమ్మీ మాట్లాడుతుందంట అని చెప్పి వాళ్ళ మమ్మీకి ఇచ్చినాక వాళ్ళ మమ్మీ నాతోని ఎట్లా మాట్లాడిందంటే, డైరెక్ట్ మాట్లాడడమే ఏడ్చుకుంటూ మాట్లాడింది. అయ్యో, నీ బాబుకి ఏం కాదురా, నువ్వేం భయపడకు, నువ్వు అసలు కొంచెం కూడా టెన్షన్ తీసుకోకు, నేను కూడా తాజుద్లో లేచి నమాజ్ చదువుతున్నా అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంటే ఇక ఫుల్ ఏడ్చిన నేను ఆ రోజు ఆమెతో మాట్లాడుకుంటా. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని. చాలా మంది ప్రేయర్ చేశారు మీకోసం. చాలా మంది ప్రేయర్స్, అట్లా కాకుండా ఇన్స్టాగ్రామ్లో, కామెంట్స్లో, మెసేజెస్లో, వాట్సాప్లో, ఆఖరికి ఫోన్పేలో కూడా నాకు డబ్బులు వేసి కింద మేము ప్రేయర్ చేస్తున్నాం, దేవుడు మీ కొడుకు మంచి చేయాలని చెప్పేసి 0% క్యాస్ట్ ఫీలింగ్తోని అందరూ, నేను వీడియోస్లో ఎట్లయితే క్యాస్ట్ ఫీలింగ్ చూపియానో అంతమంది అదే క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు నా గురించి ప్రే చేసిండు. అట్లా ప్రే చేస్తున్నారు. ఇక్కడ సర్జరీ అని చెప్తున్నారు, అమౌంట్ ఇంకా రెడీ అవుతా ఉంది, మరి ఏం చేయాలని చెప్పేసి నేను అర్థం కావట్లేదు ఆ టైంకి. ఇంకా మనకు బల్క్ అమౌంట్ కావాలి, ఇంకా కావాలి, ఎందుకంటే స్కానర్స్ పనిచేస్తలేవు, వీటికే వేస్తున్నారు వాళ్ళు, నెంబర్స్కి వేసిన అదే సిచ్యువేషన్ కదా. సో నేను అనుకున్న పేమెంట్ అయితే రీచ్ అవ్వట్లేదు. సో అక్కడ నేనేం చేసిన అంటే, మనకు ఇంకా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా కావాలని చెప్పేసి మన లోకల్లో ఉన్న హైదరాబాద్లో ఉండే తెలుగు కేటగిరీ ఇన్ఫ్లుయెన్సర్స్ని, పెద్ద యూట్యూబర్స్ని రీచ్ అయినా. సో వాళ్ళని రీచ్ అయ్యి, అన్న మనకు ఇలాంటి సిచ్యువేషన్ అన్నా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినాక ఒకళ్ళేమో నేను లేము ఇక్కడ అని చెప్పేసిండు.
ఇంకొకరు అన్న నేను ఇట్లా అని చెప్పేసి ఉమ్. మాట్లాడి ఒకసారి చెప్పేసినాక సెకండ్ టైం నేను కాల్ చేసి అన్న అంటే నా వాయిస్ విని కట్ చేసేసిండ్రు అయ్యో, కొందరు పెద్ద 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 ఇన్ఫ్లుయెన్సర్. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. వాళ్ళు చేస్తే వాళ్ళు ఒక్క వీడియో చేస్తే నాకు కావాల్సిన పేమెంట్ ఆ పేమెంట్స్ అంతా అయిపోతుంది, ఓకే. నాకు కలెక్ట్ అయిపోతాయి పేమెంట్స్ అంతా, అసలు నా ప్రాబ్లమే తీరిపోతుంది. ఉమ్. అలాంటి సిచ్యువేషన్లో కూడా నాకు హెల్ప్ చేయలేదు. బా. వాళ్ళు హెల్ప్ చేయకుంటే ఇక నేను కూడా నా మైండ్లో అనుకున్నా, మనము ఏదైనా అయితే మనం ఒక ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఆ లెవెల్కి వెళ్తే నేను వేరే వాళ్ళతో ఎలా రెస్పాండ్ కావాలి, వాళ్ళకి ఏది కావాలనేది వాళ్ళు నాకు ఇప్పుడే నేర్పించిండ్రు. ఇంకా ఉమ్. అలాంటి టైంలో రెస్పాండ్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటారు, జీవితం మొత్తం గుర్తుంటుంది మీకు. జీవితం మొత్తం ఇప్పుడు చేసిన వాళ్ళు నాకు జీవితంలో ఎప్పుడైనా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో కానీ నాతో అయ్యే హెల్ప్ అయితే నేను 100% చేస్తా వాళ్ళని. ఉమ్. నా జీవితంలో నాతో ఎంత అవుతుందో అంతవరకు నేను 100% వాళ్ళని అయితే హెల్ప్ చేస్తాను. మొత్తం సర్జరీ అయిందా తర్వాత? సో అక్కడ ఏం జరిగిందంటే ఉమ్. ఇలా చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు మసీద్లలో, గుడ్లలో. ఆఖరికి అయ్యగారులు కూడా నాకు ఫోన్ చేసి ఓకే. అది జాతకం చూస్తారు కదా, నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి చూడండి అని చెప్పేసి. వాళ్ళే జాతకం చూసినా మీ బాబుకి ఏం కాదు ఉమ్. అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి మాట్లాడి నీకు డబ్బులు కొట్టాలా అన్నాడు. ఉమ్. కొట్టండి అని. ఎంతైనా కొట్టచ్చా అన్నాడు. ఎంతైనా కొట్టచ్చు, 10 రూపాయలే కొడతా అన్నాడు. ఓ. ఓన్లీ 10 రూపీసే కొడతా, కానీ ఒక మాట చెప్తా అన్నాడు. 10 రూపీస్ కొట్టిండు, కొట్టినాక చెప్తున్నాడు మీ బాబుకి ఏం కాదు ఉమ్. నేను చూసేసిన అంటాను. అంటే వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు పూజలు అవి ఏదో జాతకాలు ఉంటాయి చూసేసి కదా. చెప్పేశారు. సో ఆయన అలా చూసి నీ బాబుకి ఏం కాదు అని చెప్పిండు. ఉమ్. చెప్తే నేను కూడా ఇంత సిచ్యువేషన్ వచ్చింది సర్జరీ అన్న తర్వాత మనం ఉమ్. ఏదైనా అదా మనకు మిరాకిల్ జరగడానికి అని చెప్పేసి లైట్ తీసుకొని ఉన్నా. చాలామంది ఇట్లనే ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. అట్లనే ఇంకో 2 or 3 days గడిచిపోయినాయి. కొంచెం కొంచెం పేమెంట్ కట్టేస్తున్నా. ఉమ్. ఆ టైంకి ఒక రోజు డాక్టర్ పిలిచి ఉమ్. కౌన్సిలింగ్కి పిలిచి నేను నా వైఫ్ ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అందరు ఒక రూమ్లో కూర్చొని ఉన్నాం. డాక్టర్ గురించి వెయిట్ చేస్తున్నాం ఏం చెప్తాడా అని చెప్పేసి. ఉమ్. సో డాక్టర్ మా దగ్గరకు వచ్చిండు. ఆయన మా దగ్గరకు వచ్చి నవ్వుతున్నాడు. నవ్వుతున్నాడా? నవ్వుతున్నారు. ఏమైంది అంటే మనకు నార్మల్గా నవ్వుతున్నారంటే కొంచెం ఏదో హ్యాపీ న్యూస్ ఏదో ఇస్తారు. ఏదో ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. నాకేందో అర్థం కావట్లేదు అసలు. ఉమ్. మీ బాబుకి హోల్ క్లోజ్ అయిపోయింది అన్నారు. క్లోజ్ అయిపోయింది సర్జరీ చేయకుండా? సర్జరీ చేయకుండా. ఓ. అసలు ఇది ఎట్లా అంటే 3-4 days అక్కడనే మనకు సర్జరీ అన్నారు. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్స్ వీడియోలు స్టార్ట్ చేసుకున్నా, ఇదంతా జరిగింది. ఆయన ఏమంటున్నారంటే డైరెక్ట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, 3-4 days నా దగ్గర పెట్టి ఇంటికి పంపించేస్తా అన్నారు. అలా ఎలా? నేను అసలు పరేషాన్ అయిపోయినా, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అదే కదా, అప్పటిదాకా ఖచ్చితంగా సర్జరీ చేయాలి. ఖచ్చితంగా సర్జరీ ఇంకా చేసేయాలన్నారు అంతే. టైం కూడా లేదు, మేము ఇచ్చిన టైం కూడా అయిపోయింది, ఇక మీరు డబ్బులు కట్టేయండి సర్జరీ అన్నారు. ఆ హోల్ అనేది 6 mm నుండి కొంచెం 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 వచ్చి ఆ 1.5, 1.5, 1 వచ్చి అలా క్లోజ్ అయిపోయింది. అంటే ఇక నేను అసలు ఏం మాట్లాడో అర్థం కాలే నాకు. నిజంగా దేవుడు ఏడుస్తున్నా ఇక, అసలు ఇది ఇంత పెద్ద మిరాకిల్ జరుగుతుందా అని చెప్పేసి. దాని తర్వాత అక్కడ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయాక కానీ అక్కడ మేమంతా హ్యాపీగా ఉన్నాం. కానీ డాక్టర్ ఇంకో విషయం ఏం చెప్పారంటే, బాబు చాలా సెన్సిటివ్, ఓకే, మీరు ఒక పువ్వుని చూసుకున్నట్టు చూసుకోవాలి, ఇంటికి తీసుకెళ్ళినా కానీ బయట వాళ్ళని ఎవరిని లోపలికి తీసుకురావద్దు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అది ఇది అని చెప్పేసి కొన్ని చెప్పిండ్రు. అట్లా చెప్పినాక సరే సార్ అని చెప్పేసి అట్లనే మెయింటైన్ చేసుకుంటూ ఎవరిని రానియకుండా చూసుకుంటున్నాం కరెంట్లీ. సో ఫైనల్గా అయితే బాబు ఇంటికి వచ్చేసిండు సేఫ్గా. నేను ఎక్కడ చెప్పలేదు ఏ ప్లాట్ఫామ్ లో, డైరెక్ట్ మీ ఇంటర్వ్యూ ద్వారానే చెప్తున్నా ఇది కూడా. వావ్, అసలు సర్జరీ లేకుండా నిజంగా దేవుడి దయ. అసలు ఎంత మంది ప్రేయర్ చేసి ఉంటే అంటే ఇక నేను మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్క క్యాష్ చెప్తాను, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా గురించి ఎవరెవరైతే ప్రే చేసినారో వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టుడే. ఇక అలాంటి సిచ్యువేషన్ అందరికీ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే నా గురించి ప్రే చేసిరో, ఎవరెవరైతే నాకు రూపాయి కొట్టిన వాళ్ళు, ఒక్కరు ఏం చేసారంటే డైరెక్ట్ నాకు నా ఫోన్పేలో 11,000 రూపీస్ కొట్టిండ్రు. పెద్ద ట్రాన్సాక్షన్ అది. 11,000 అన్నిటికంటే అంటే చాలా మంది ₹2 రూపీస్ అది కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు 11,000 రూపీస్ కొట్టిండ్రు. ఆ 11,000 కొట్టినాక నేను
మనకి ఏదైనా ప్రమోషన్ ఆ, ఏమైనా వచ్చినాయా అని చెప్పేసి నేను చూసుకుంటూ ఉన్నా. ఓకే. ఇక్కడ ఏ నంబర్ లేదు, ఆ, ఏం లేదు. చాలా ట్రై చేసిన అసలు ఎట్లా తీయాలి ఇది అని చెప్పి, ఓ, అది రావట్లేదు. వాళ్ళని అదే ఉంటుంది కదా, అదే ఫోన్పేలో నేను మళ్ళీ వాళ్ళకు మెసేజ్ చేసిన, ఉమ్, అన్న మీ కాంటాక్ట్ ఇవ్వండి అని. ఓకే. అందరు రెస్పాండ్ అవుతున్నారు, ఈయన ఒక్కడేమో రెస్పాండ్ అవుతలేడు. అసలు ఎవరో ఏందో తెలియదు. ఇట్లా చాలా మంది దాని తర్వాత పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ 5,000 ఉమ్, 6,000 7,000 అలా చాలా మంది ట్రాన్సాక్షన్ చేసిండ్రు. ఎంత ఎంత కలెక్ట్ చేశారు మొత్తానికి అట్లా? ఆ దగ్గర దగ్గర 6.5 దాకా వచ్చినాయి. 6.5. 6.5 దాకా వచ్చినాయి. పర్లేదు. ఈ సిచ్యువేషన్లకి వెళ్ళి బయటపడే డబ్బులు అయితే నాకు వచ్చేసినాయి. కానీ మళ్ళీ ఈ 4-5 డేస్ అంతా ఓకే. ఉన్నాయి అన్నమాట. మళ్ళీ 4-5 డేస్ ఏవైతే ఉంటాయో ఓకే. అవన్నీ మళ్ళీ ఆ ఖర్చులు కలెక్ట్ అయినాయి. అంటే ఈ 4-5 డేస్ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ జమ అయినాయి. ఓకే. ఈ 4-5 డేస్ నేను కలెక్ట్ చేసిన, ఆ, పాతవి పెట్టేద్దామని చెప్పేసి ఓకే. ఇవి కూడా యాడ్ అయినాయి. వాటితో పాటు ఇవి ఇవి కూడా యాడ్ యాడ్ అయినాయి. అయినాయి మళ్ళీ. ఇవి యాడ్ అయినాక ఇప్పుడు సర్జరీ పేమెంట్ ఏదైతే ఉందో అది మనకు వెళ్ళిపోయింది కదా, అవును, సర్జరీ కాకుండా అయింది కాబట్టి ఈ పేమెంట్ ఆ పేమెంట్ కలిపి ఇచ్చేసి. ఇచ్చేసిన. ఓకే. సర్జరీ లేదు కాబట్టి సర్జరీ అది లేదు ఆ కాబట్టి 2.5 ఒకటి మిగిలిపోయింది. మిగిలిపోయింది, ఇందులో ఇప్పుడు దీంట్లో కలిపేసి కలిపేసి ఇచ్చేసిన. ఓకే, సరిపోయింది అక్కడ. సరిపోయింది అక్కడికి. కానీ ఇదంతా మీరు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు. ఇదంతా ఇక లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి వచ్చిన సిచ్యువేషన్స్ ఇవన్నీ. అదే ఎవరు మనకు తోడుంటారు మనకి ఎవరు టైం లేరు. వచ్చినప్పుడు. అవన్నీ అయితే కంప్లీట్ డీటెయిల్ గా ఎవరు మనోడు ఎవరు బయటోడు అనేది అయితే క్లియర్ కట్ గా అర్థమైపోయింది నాకు. క్లియర్ కట్ గా బా. మా చుట్టాలు ఉన్నారు, ఆ పేర్లు వద్దు కానీ ఇక మా ఇంటి పక్కనే ఉంటారు అనుకోండి, వాళ్ళకు చాలా సార్లు నేను హెల్ప్ చేసిన. చాలా సార్లు అంటే ప్రతి విషయంలో మా ఇంట్లోతో గొడవలైనా నేను పోయి వాళ్ళతో మాట్లాడేటోని. ఎందుకంటే మన మనసు అలాంటిది కాదు. ఓకే. ఇలాంటివి నేను బయట చాలా చూస్తాం కాబట్టి మనసులో ఇలాంటివి పెట్టుకొని ఉండడం అలాంటివి ఏమి ఉండదు. ఓకే. సో అందుకని చెప్పేసి వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా ఉండడం కానీ ఏదైనా ఉన్నా కానీ అడుచుకోవడం కానీ అట్లా చేస్తుండే. ఓకే. ఒక్కరోజు కూడా నాకు కాల్ చేసి నీ బాబు ఎట్లున్నాడు అని అడగలేదు. మనీ ఇవ్వడం పక్కన ఈ పెట్టి రోజు వరకు బా. ఒక్క రోజు కూడా. అందుకే అనేది. కనీసం నువ్వు అడిగినా ఓకే, అంటే నువ్వు నాకు దగ్గర ఉన్నవి కాబట్టి నాకు గుర్తున్నది ఈ రోజు అదే కదా. నువ్వు అడుగుతావు అని చెప్పేసి. కానీ నువ్వు అడగలే, నీ కళ్ళ ముంగడికి వెళ్ళి వెళ్తున్నా కానీ నువ్వు లైట్ తీసుకుంటున్నావు. ముందు నుంచి కనిపించే కళ్ళ మనిషిని ముందు నుంచి ఎట్లుంది జస్ట్ అని అడిగితే ఎట్లుంది అని అడుగుతలేరు వాళ్ళు. బా. మరి ఎందుకో ఇంతగానో అర్థం కావట్లేదు. అందుకే మనోళ్ళు కాదు, బయట వాళ్ళు చాలా మంది మనోళ్ళు అవుతారని. కరెక్ట్ అది యాక్చువల్లీ. సో అలాంటి ఘోరమైన సిచ్యువేషన్స్ మనకి ఇప్పుడైతే మొత్తానికి అయితే గట్టెక్కేసిన దేవుడి దయ వల్ల. ఇప్పుడు ఇంకా చూసుకోవాలి, చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ఎలా వచ్చేవి గ్యారంటీ లేదు. క్లైమేట్స్ కూడా చాలా మనకు క్లైమేట్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా జ్వరం ఎక్కుతుంది, లేకుంటే సర్ది అవుతుంది, తలకాయ వస్తుంది. ఇప్పుడు ఇదైతే ఎక్కువ ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.